ప్రతి ఒక్కరం మనం చేస్తున్నటువంటి పనిలో ఎంత నైపుణ్యాలు ఎంచుకొని ఎంత ముందుకు వెళ్తే అంత స్పీడ్‌గా మనకు ఫలితం లభిస్తుంది. దానికోసం మనం ఎలాంటి ఉద్దేశంతోటి మనం మంచి మంచి ఇంపార్టెంట్ విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. మనకు ఏ మన పనితీరును మెరుగుపరుచుకొని ఎక్కువ స్పీడ్‌గా మన యొక్క ఆదాయాన్ని పెంచుకోవడానికి మనము అనేక రకాలుగా మన జీవితాన్ని మంచిగా సుసంపన్నంగా మంచిగా నిర్మించుకోవడానికి నేను ఈరోజు చెప్పేటటువంటి విషయాలు మీకు క్లియర్‌గా చాలా 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 జీవితంలో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. సో లీడర్స్, ఈరోజు చెప్పేటటువంటి విషయాలు ప్రతి ఒక్క లీడర్‌కి, ప్రతి ఒక్క మేనేజర్ కేటగిరీకి ప్రతి ఒక్కరూ ఎదగాలి, మానసికంగా, ఆరోగ్యంగా, మంచిగా శారీరకంగా, ఆరోగ్యంగా ఎదగాలి అనుకునేటటువంటి వాళ్ళకు నేను చెప్పేటటువంటి విషయాలు ఈరోజు చాలా ఉపయోగపడతాయి మరి. సో లీడర్స్, ఈరోజు నేను చెప్పేటటువంటి విషయాల్లో మనం ఏ పని చేసినా ఆ పని యొక్క ఉద్దేశం ఏమున్నది, ఆ విజన్ ఏమున్నది, మనం అనేటటువంటి విషయం చాలా అన్నింటిలో ముఖ్యమైనటువంటిది. సో మనం చూస్తాం, చాలా కంపెనీలు చూస్తాం. ప్రతి కంపెనీ కూడా ఒక విజన్ అనేటటువంటిది ఉంటుంది. ఆ ఒక లక్ష్యం అనేటటువంటిది ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం తగ్గట్టుగా ఆ కంపెనీ కొన్ని నియమాలను పెట్టుకొని, కొన్ని సిద్ధాంతాలను పెట్టుకొని ఆ కంపెనీ పనిచేయడం జరుగుతుంది. అలాగే మన జీవితంలో కూడా మనకు లక్ష్యం ఏమున్నదనేటటువంటిది క్లియర్‌గా అర్థమైతే మనం కంపల్సరీ ఆ లక్ష్యం కోసం అహర్నిశలు కష్టపడి మనం సాధిస్తాం. అందుకు నేను ఎన్నో విషయాలను మన వీడియోల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ లక్ష్యం లేని జీవితం తెరచాప లేని పడవ లాంటిది. మనం పడవలో ఉంటే ఏమంటారు, అది లేకపోతే ఎలా ఉంటుందో అలా మన లక్ష్యం లేని జీవితం కూడా అలాగే ఉండిపోతుంది. కాబట్టి లీడర్స్, మనం ఇప్పుడు మనము ఎదగాలి అని అనుకుంటున్నాం. మనం ఇక్కడికి వచ్చాం. మరి మన పనితీరును ఎలా పెంచుకోవాలి, మనం ఏ విధంగా మనము అందరితో ఉండాలి అనేటటువంటి విషయాలు నేను ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను. సో లీడర్స్, మన లక్ష్యం గనుక మనకు క్లియర్‌గా ఉంటే మనము మనము ఇక్కడ మనం ఒక నమ్మకాన్ని మన టీమ్‌కు గానీ, మనం పనిచేసే దగ్గర గానీ ఒక నమ్మకాన్ని, ఒక భరోసాని మనము పెంచాలి. సో ఆ నమ్మకం ఎప్పుడైతే ఒక లీడర్‌గా, ఒక గొప్ప వ్యక్తిగా మనము ఆ విధంగా ఒక నమ్మకాన్ని, భరోసాను పెంచుతామో అప్పుడే ఒక గొప్ప వ్యక్తిగా మనం ఎదుగుతాం. గొప్ప లీడర్‌గా ఎదుగుతాం. మన టీమ్‌కు మనము ఒక గొప్ప వ్యక్తిగా కనబడతాం. అందుకే ఒక నమ్మకాన్ని పెంచాలి. ఒక లక్ష్యం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. సో అలాగే లీడర్స్, మనం ఈరోజు చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో, ఈరోజు ఏం చేయాలి, రేపేం చేయాలనేటటువంటిది ఆ విధంగా గనుక షెడ్యూల్ చేసుకుంటే, ఆ విధంగా ప్లానింగ్ చేసుకుంటే ఆ పనిని బాధ్యతతో మనం సాధించే వరకు బాధ్యతతో పని చేయగలగాలి. సో బాధ్యత అనేటటువంటిది తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పని చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. బాధ్యత లేకుండా పని చేస్తే మనకు ఫలితాలు అనేటటువంటివి రావు. కాబట్టి ఆ విధంగా పని చేయాలి. సో ఆ విధంగా పని చేస్తూ మన యొక్క యాటిట్యూడ్, ప్రవర్తన, మన మాటలు, మన చేతలు, మనదేదైనా కూడా మనం ఆ విధంగా ఉండాలి. లేదు నేను ఒక లీడర్ అయినాకనే లీడర్ లెక్క పని చేస్తా అంటే నువ్వు ఏనాటికి నీ యొక్క ప్రవర్తన ఆ విధంగా ఉండదు. కానీ నువ్వు లీడర్ కాకముందే లీడర్ లెక్క నువ్వు ప్రవర్తన గనుక ఉంటే, నీ లక్షణాలు ఉంటే నువ్వు ఆ విధంగా పరిణతి చెందుతావు. ఆ విధంగా ఉంటావు. నువ్వు ఒక ప్రమోషన్ పొంది మేనేజర్ కావాలంటే ముందుగా నువ్వు మేనేజర్ లెక్క ప్రవర్తించాలి. ఆ విధంగానే నువ్వు ఇక్కడ కూడా నువ్వు ఒక గొప్ప వ్యక్తి కావాలంటే గొప్ప వ్యక్తి లెక్క నీ యొక్క ప్రవర్తన ఉండాలి. నీ మాట తీరు అవన్నీ ఉండాలి. నీ యొక్క యాటిట్యూడు, నీ యొక్క ప్రవర్తనే సర్వస్వం. నీ ప్రవర్తనే నీకు అతిపెద్ద బ్రాండు. నీ బ్రాండే నీ ప్రవర్తన. కాబట్టి ఈ విషయాలు మతిమరవకూడదు. అలాగే లీడర్స్, చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలలో, చాలా ఇంపార్టెంట్ విషయాలలో సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేటటువంటి విషయాలు క్లియర్‌గా తెలియక చాలామంది జీ మనకు ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్ అవుతూ ఉంటాం. సో
ఇక్కడ మనం ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని, సరైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని, ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. కాబట్టి టైం సమయ పాలన, టైం గురించి తెలియక చాలామంది వెనుకబడిపోతూ ఉంటారు. కాబట్టి ముఖ్యమైనటువంటి విషయాలలో నేను ఈ సమయం గురించి కూడా మీకు క్లియర్‌గా మాట్లాడాలనుకుంటున్నాను. సో, సరైన సమయంలో, సరైన విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళే ఒక గొప్ప వ్యక్తి. లేదా సరైన సమయంలో, సరైన విధంగా మాట్లాడేటటువంటి వాళ్ళే లీడరు. అలాంటి వాళ్ళే ఒక పెద్ద గొప్ప మేనేజర్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు. సో, సైలెంట్‌గా ఉండేటటువంటి వాళ్ళు ఆహ్, మాట్లాడవలసిన సమయంలో సైలెంట్‌గా ఉండేటటువంటి వాళ్ళు ఆ విధంగా కాదు. సో, మరి మీరు మాట్లాడే సమయంలో ఇంపార్టెంటు విషయం మాట్లాడేటప్పుడు క్లియర్‌గా మీరు సైలెంట్‌గా ఉండకుండా క్లియర్‌గా మీరు మాట్లాడుతున్నారా లేదా అనేటటువంటి విషయాన్ని మీరు ఒకసారి గమనించండి. ఈ లక్షణం మీకు ఉందా లేదా ఒకసారి గమనించండి. అలాగే మనం చేసేటటువంటి పని స్మార్ట్‌గా చేయాలి. సో, స్మార్ట్ వర్క్‌గా చేయాలి. చాలా తేలికగా చేయాలి. అందుకోసం అందుకోసం చాలా నేర్చుకోవాలి. చాలా నైపుణ్యాలను, స్కిల్స్‌ను మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. చేసిన పనిని, దాని యొక్క రిజల్ట్‌ని చాలా తెలివిగా మనము అప్డేట్ చేస్తూ ఉండాలి. అప్డేట్ అయితా ఉండాలి. మనకు తెలిసిన విషయాలను మన లీడర్లకు, మన టీమ్‌కు చెప్తా ఉండాలి, నేర్పిస్తూ ఉండాలి. సో, ఆ విధంగా చేస్తూ ఉంటే మనకు చాలా రిజల్ట్ అనేటటువంటిది, ప్రతిఫలం అనేటటువంటిది చాలా ఎక్కువగా వస్తుంది. మనం చేసే పని దగ్గర చాలా ఆ విధంగా అప్డేట్ చేస్తూ ఉండాలి. చాలా స్మార్ట్ వర్క్‌గా చేయాలి. కష్టాన్ని నువ్వు చెప్పుకోకపోతే నీ యొక్క కష్టం గనుక నేను ఈ విధంగా కష్టపడి పని చేస్తున్నా, ఈ విధంగా నేను రిజల్ట్ పొందుతున్నా అని గనుక నువ్వు చెప్పకపోతే నీ నీ కష్టం విలువ, నీ యొక్క ఆహ్, ప్రతిఫలం విలువ ఈ ప్రపంచానికే తెలియదు. నీ టీమ్‌కు తెలవదు. మరి ఎవ్వరికీ తెలియదు గదా! నీ యొక్క అందుకోసము నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసేటటువంటి పని స్మార్ట్ వర్క్‌ను ఏ విధంగా నువ్వు ఈజీగా చేస్తున్నావు అనేటటువంటి విషయాన్ని నీ టీమ్‌కు ఆ విధంగా తెలియజేయాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సో, మీరు ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం అనేటటువంటిది కంపల్సరీ ఉండాలి. మీ దగ్గర ఒక కాంటాక్ట్ లిస్టు అవన్నీ మీరు మెయింటైన్ చేయాలి. ఫీడ్‌బ్యాక్ కంపల్సరీ తీసుకోవాలి. సో, పైకి వెళ్ళే మెట్లకు మొదటి మెట్టు ఏమన్నా ఉన్నది అంటే ఒకటి నమ్మకము. మనం పనిచేసే దగ్గర పైన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నమ్మకంగా మనము ఉండడము. అందుకోసము మంచిగా ఎప్పటికప్పుడు మనం నేర్చుకొని అప్డేట్ అయితూ ఉంటూ ఆ విధంగా నమ్మకంగా మనము పని చేయగలగాలి. సో, అలాగే లీడర్స్ పనులపైన మనం చేసేటటువంటి పనులపైన చాలా బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకున్న వాడికే చాలా అవకాశాలొస్తాయి. అలాంటి వాళ్ళకే ముందుకు ఎళ్ళగలుగుతారు, ఎదగగలుగుతారు. సో, బాధ్యత తీసుకోలేనటువంటి వాళ్ళు అక్కడే ఆగిపోతారు. సో, కాబట్టి మనకు చాలా మన లోపల మార్పు రావాలి అంటే బాధ్యత బాధ్యతతోటి పని చేయాలి. సో, బాధ్యత ఎంత తీసుకోగలిగితే అంత మనకు చాలా అవకాశాలొస్తాయి. చాలా ముందుకు ఎదగగలుగుతాం. కాబట్టి బాధ్యతతోటి పని చేయగలగాలి. సో, మనకు ఒక క్రిటికల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సాల్వ్ చేసే విధంగా మనం ఆలోచించగలగాలి. ఆ విధంగానే ఇతరులకు సహాయం చేసేటటువంటి గుణం మనకుండాలి. ప్రతి గ్రూప్‌లో మనము కనిపించాలి. ప్రతి దగ్గర మనము మన పేరు వినబడాలి. మనం కనబడాలి. అక్కడ ఆ విధంగా ఉంటేనే మనకు ఏమంటారు? నిజంగా మనము ఎదగడానికి మనకు ఇతరులు మనకు సహాయం చేస్తారు. లేకపోతే ఎక్కడ కనబడకుండా, ఎక్కడ వినబడకుండా ఉంటే మనము ఎవ్వరికీ తెలియము. ఈ ప్రపంచానికే ఆహ్, మనం గుర్తుండేటట్టుగా మనము ఉండిపోము. హ్మ్. అలాగే లీడర్స్ ఇంకా చెప్పాలి అంటే క్లారిటీ లేని మాటలు, మనం మాట్లాడే మాటలు క్లారిటీగా ఉండాలి. క్లారిటీ లేకుండా ఉంటే మనకు ఏది కూడా అర్థం కాదు. కాబట్టి మనం మాట్లాడే మాటలు క్లారిటీగా మాట్లాడాలి.
ఏదన్నా ఒక విషయం చెప్పాలనుకున్న విషయాన్ని క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా కన్ఫ్యూజన్ లేకుండా మనం చెప్పగలగాలి. సో క్లారిటీ లేని మాటలు కన్ఫ్యూజన్‌ని మాత్రమే పెంచుతాయి. క్లారిటీ ఉన్న మాటలు క్లియర్‌గా అర్థమయ్యేటట్టుగా ఎలా పని చేయాలి, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఎలా ఫలితాన్ని పొందాలనేటటువంటి విషయాన్ని తెలియజేస్తాయి కాబట్టి క్లారిటీగా అర్థమయ్యేటట్టుగా మాట్లాడాలి. ఆ ఇతరులు చెప్పేది కూడా క్లారిటీగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే మనం ఒక టీమ్‌తో పనిచేస్తున్నప్పుడు, టీమ్ వర్క్‌తో పనిచేస్తున్నప్పుడు మనం ఇతర టీమ్‌లతోటి కనెక్ట్ అవ్వడం లేదా మన వాల్యూను యాడ్ చేయడం ఇలాంటివి ఎలా చేయాలంటే, సో నువ్వు నీ యొక్క టీమును, నీ యొక్క నెట్వర్క్‌ను ఏ నెట్‌వర్త్‌ని నిర్ణయిస్తుంది. నీ యొక్క టీము అంటే నెట్‌వర్త్ అంటే మనకు ఎంత నెట్వర్క్ ఉంటే అంత ఎక్కువగా మనకు సంపదను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఆ నెట్వర్క్ అనేటటువంటి సర్కిల్‌ను మనం పెంచుకోవాలి. అలాగే ప్రతి మనం చేసే పని కాన్సిస్టెన్సీగా చేయాలి. ఎక్కడ కూడా ఎక్స్‌క్యూజెస్ లేకుండా ప్రతిసారి టైంకి పనికి మనము ఎక్స్‌క్యూజెస్ లేకుండా పని సక్రమంగా చేయగలగాలి. సో ఏదన్నా నమ్మకం అనేటటువంటిది ఒక్కసారి గనుక సంపాదిస్తే జీవితాంతం పనిచేస్తుంది. నమ్మకం అనేటటువంటిది కోల్పోతే మనం సర్వస్వం కోల్పోతాం. కాబట్టి ఈ విషయాలను ముఖ్యమైనవి కాబట్టి చాలా విషయాలు ఇవన్నిటిని కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఈ నా వీడియో వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేటటువంటి మాట ప్రతి ఒక్కరికి చాలా విలువైన మాటలే చెప్తున్నాను. కాబట్టి మీరు మళ్ళీ మళ్ళీ ఈ వీడియో విన్నా కూడా మీకు చాలా మీ జీవితంలో మానసికంగా, ఆర్థికంగా మీరు ఎంతో ఎదగగలగడానికి నా మాటలు మీకు చాలా ఉపయోగపడతాయి. సో లీడర్స్ అలాగే చెప్తున్నా, మనం ఎక్కువ ఫలితాన్ని పొందాలి, మనం అనుకున్నది సాధించాలి అంటే 20% పనులకు మనం దాదాపు 80% సమయాన్ని కేటాయించాలి. నేర్చుకోవడానికి, నేర్పించడానికి, మనము ఎన్నో స్కిల్స్‌ను నేర్చుకోవడానికి ఆ విధంగా సమయాన్ని కేటాయించాలి. సో నాకు సమయం లేదు అంటే మనం అప్డేట్ కాకపోతే మనకు కొత్త అవకాశాలు రావు. ఇంకా మనం అక్కడే ఆగిపోతాం కాబట్టి అన్ని పనులు చేయకు, ముఖ్యమైన పని ఏదో చెయ్యి. ఆ చేసే పని కోసమే 80% సమయాన్ని కేటాయించు. అలాగే ప్రతి పనికి ఒక సమయం అంటూ ఫిక్స్‌గా ఒక సమయాన్ని కేటాయించు. డిస్ట్రాక్షన్ ఏమంటారు, నీ యొక్క సమయంలో విలువైన సమయాన్ని నీ లక్ష్యం కోసం కేటాయించు. అనవసరమైన ఆ విషయాల కోసం నీ సమయాన్ని కేటాయించకు. అలాగే నువ్వు నీ యొక్క జీవితంలో తక్కువ విలువ ఉన్నటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని టీమ్‌కి ఎప్పుడు అప్పగించకు. నీ యొక్క తక్కువ విలువ ఉన్నటువంటి పనులు ఎప్పుడు ఎవరికి చెప్పకు. అన్నీ నువ్వే చేస్తే నువ్వు లీడరు కాదు. కానీ ఏ లెవెలు తగ్గట్టు వర్కు ఆ లెవెల్ ఉన్నవాళ్ళు చేయాలి. అలా చేస్తే నువ్వు లీడర్ అవుతావు. నువ్వు ప్రతి కేటగిరీ పని నువ్వే చేస్తే నువ్వు లీడర్ ఎలా అవుతావు? కాబట్టి ఏ స్థాయి వాళ్ళ పని ఆ స్థాయి వాళ్ళకి అప్పగించు. నువ్వు లీడర్‌గా ముందుకెళ్ళు. అందుకోసం మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను కంపల్సరీ మీకు రెస్పాండ్ అవుతాను. సో లీడర్స్ అలాగే ఇంకా క్లియర్‌గా చెప్పాలి అంటే ప్రతి టాస్క్‌కి స్టార్ట్ చేయడం అనేటటువంటిది, ఎండ్ చేయడం అనేటటువంటిది నువ్వే సమయాన్ని ఫిక్స్ చేయి. ఎలా చేయాలి, తర్వాత ఎలా మనము ఈ ఒక మీటింగ్ ఉంది అనుకోండి, ఆ మీటింగ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలనేటటువంటిది నువ్వే ఆ విషయాన్ని నువ్వే క్లియర్‌గా ఉండాలి ఆ విషయం పైన. సో నీకు గనుక ఆ విషయం పైన క్లియర్‌గా లేని మీటింగు, లేని విషయం అయితే ఎప్పటికీ అది పూర్తి కాదు కాబట్టి ఆ విధంగా చేయాలి. అలాగే లీడర్స్ రోజు చివరి రోజు చేసిన పనులను మరొక్కసారి ఈరోజు నేనేం చేసినా అని ఒకసారి రివ్యూ చేసుకొని, గుర్తు చేసుకొని మరుసటి రోజు మళ్ళీ
ఏం చేయాలనేటటువంటి విషయాన్ని ప్లానింగ్ అనేటటువంటిది చేసుకోవాలి. ప్రతిరోజు నేను ఈరోజు ఏం చేసినా అని గుర్తు చేసుకొని పని చేసుకునేటటువంటి వాళ్ళే రేపు మళ్ళీ ఇంకా ఎదగడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని మతిమరవకూడదు. అలాగే ఒకేసారి ఒక పనిపైన ఫోకస్ చేసి మనము ఒక లక్ష్యం, ముఖ్యమైనటువంటి లక్ష్యం పైన ఫోకస్ చేసి ఆ లక్ష్యం కోసమే మనం అహర్నిశలు కష్టపడి ఆ లక్ష్యం కోసమే మనము ఎన్నిసార్లు అయినా ప్రయత్నం చేసి ఆ లక్ష్యాన్ని సాధించాలి, ఆర్థిక స్వతంత్రాన్ని పొందాలి అనేటటువంటి విషయం గురించి ఎంతోమంది అర్థం కాక, కొన్ని విషయాలు అర్థం కాక వెనుకబడిపోతున్నందుకు నా ఈ వీడియోల ద్వారా మీకు నేను ఎన్నో విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి సో ఒక ఒకే లక్ష్యం పైన, చేయాలనుకున్న విషయం పైన ఎక్కువ ఫోకస్ చేసి చాలా క్వాలిటీగా పని చేయడము అనేటటువంటిది చేసి ఆ విధంగా మనం అనుకున్నది సాధించాలి. మనము ఆర్థికంగా ఎదగాలి, మానసికంగా మనం బాగుండాలి అనేటటువంటి విషయాన్ని నేను మీకు మరీ తెలియజేస్తున్నాను. ఒకేసారి 10 పనులు చేసే కన్నా ఒక పని 10 సార్లు చేస్తే అదే చాలా బాగా అవుతుంది. నువ్వు 100 పనులు చేసే కన్నా ఒకే పనిని, ఒకే లక్ష్యాన్ని, ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని నువ్వు 100 సార్లు చేస్తే నువ్వు చాలా ఇంకా చాలా బాగా అదే పనిలో నైపుణ్యం పొంది బాగా చేయగలుగుతావు. కాబట్టి మళ్ళీ చెప్తున్నా, మనకు ఇక్కడ ఉండేటటువంటి విషయాలు బాగా నేను ఈ వీడియో ద్వారా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాను. కాబట్టి ప్రయత్నం చేయకుండా ఏది రాదు. ప్రయత్నం అనేటటువంటిది ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం అనేటటువంటిది చేస్తేనే మనం ఒక విత్తనం పెట్టాము, ఆ విత్తనానికి నీరు పోయాలి. ఆ నీరు పోసిన తర్వాత దాన్ని కాపాడుకుంటే ఒక చెట్టులా అవుతుంది. కాబట్టి సో మనము నాలెడ్జీ అనేటటువంటిది కంపల్సరీ ఉండాలి, మనకు స్కిల్స్ ఉండాలి. సో అలాగే మనకి నాలెడ్జ్ ఉన్న తర్వాత పని చేయడం స్టార్ట్ చేయాలి. అలాగే ఆ పని కోసం టైంను కేటాయించాలి. ఆ టైంను కేటాయించి మంచిగా దానిపైనే ధ్యాస పెట్టి కనుక చేస్తే మంచి సక్సెస్ అవుతాం, మంచిగా ఎదుగుతాం. ఎంతో మంచిగా మనం ఎదిగి మంచి సక్సెస్ పొంది ఎంతోమందికి సక్సెస్ను అయ్యేటట్టుగా మనం నేర్పిస్తాం. కాబట్టి లీడర్స్, ఈ విషయాలన్నీ మీకు అర్థమైనాయని అనుకుంటున్నా. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో కండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్వకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.